మొన్న రాత్రి మనం పెద్ద డ్రామాని చూసాం. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి నిన్న పెద్ద స్టంట్ అక్కడ ఏంటి తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని ఆయన మర్చిపోయి తిరుపతి దేవస్థానంలో 1000 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ కనీసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా 6 డివోటీస్ అక్కడికక్కడ చనిపోవడం, అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందడం. ఈయనెళ్ళి ఆఫీసర్ మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు, మీరెందుకు ఇక్కడ నిలబడ్డారు, మీరెందుకు ఇక్కడ ఇలా చేశారు, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీరు వెంటనే రిజైన్ చేయాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయడం మర్చిపోతున్నాడు. అసలు బిఆర్ నాయుడిని పెట్టిందే ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఈయన, టీడీపీ లీడరు. నేను ముందే చెప్పాను, సుప్రీంకోర్టులో నేను అక్టోబర్లో ఫైల్ చేసినప్పుడు, ఏపీ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు తిరుపతి దేవస్థానం 4 లక్షల కోట్లు ఆస్తి. తిరుపతి దేవస్థానం ప్రపంచంలో వాటికన్ తర్వాత 1000 కోట్లు ఆదాయం వచ్చే హోలీ టెంపుల్గా కోట్ల మంది విజిట్ చేస్తున్నారు. వీళ్ళు 1000 కోట్లు ఆదాయం వచ్చినప్పటికీ డివోటీస్నే కాపాడటం లేదు. కనుక తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి? ఇది మొదటిసారి తప్పు అయితే క్షమిస్తాం, రెండోసారి తప్పు అయితే క్షమిస్తాం, మూడోసారి తప్పైనా క్షమిస్తాం. ఇది ఎప్పుడూ జరుగుతున్న డ్రామాలే కదా. 2019లో పుష్కరాలు మనం చూడలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎక్విప్మెంట్ తీసుకెళ్లి పెద్ద మూవీ యాక్టర్ లాగా ఆయన డ్రామా ఆడడం, తద్వారా 23 మంది అక్కడికక్కడే చనిపోవడం. పుష్కరాల్లో జనాలు చనిపోతారా? పోనీ ఆ తర్వాత వచ్చిందా బుద్ధి? కందుకూరులో మరలా మీటింగ్ పెట్టి అక్కడికక్కడ 8 మంది చిన్న సందులో నేను వెళ్ళాను, అక్కడ చూసి ఆశ్చర్యపోయాను. చిన్న సందులో 1000 మందితో మీటింగ్, అక్కడికక్కడ 8 మంది చనిపోయారు, అనేక మంది చికిత్స. డిసెంబర్ 29, 2022లో వెంటనే జనవరి 2 మరల గుంటూరులో సందుల్లో మీటింగులు పెట్టారు. అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం రాక అక్కడికక్కడ 3 చనిపోయారు, అనేక మంది హాస్పిటల్. ఆ తర్వాత పోని ఈ పాదయాత్రను పేరుతో తారక రత్న ప్రాణాన్ని తీసేశారు, యంగ్ లైఫ్ని చంపేశారు. ఆ తర్వాతైనా బుద్ధి వచ్చిందా? ఇప్పుడు మరలా కొత్త స్టంట్. తిరుపతి దేవస్థానం 4 లక్షల కోట్లు విలువైన ఆస్తులు దోచుకోవడానికే వీళ్ళందరూ గజ దొంగలు తయారయ్యారు. 1000 కోట్లు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే సెక్యూరిటీ వస్తుంది కదా. 1 కోటి రూపాయలు, 1000 కోట్లు ఏం చేస్తున్నారు మీరు? అందుకనే ఈ సుప్రీంకోర్టు గవాయి జస్టిస్కి టైం వినడానికి ఆ రోజు నిద్రపోతున్నట్టుంది. అరే తిరుపతి దేవస్థానం బాలాజీ టెంపుల్ ఎందుకు ప్రత్యేక టెరిటరీ చేయాలి? 744 మంది ఉన్న వాటికన్ సిటీని ఒక ప్రత్యేక దేశం చేసినప్పుడు 60 సంవత్సరాలుగా ఈ గొడవలు జరుగుతున్నాయే. లడ్డూ పేరుతో ఎంత డ్రామా ఆడాడు పవన్ కళ్యాణ్. ఈ రోజు వరకు ఆయన ప్రాసిక్యూట్ చేశారా? ఈ రోజు వరకు ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? లేనిపోయిన కల్పించి ప్రాణహాని చేయడానికి పూనుకున్న ఈ రాజకీయ నాయకులు ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోద్దా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయొద్దా వాళ్ళు? ఏది నిన్న కాక మొన్న 3 రోజుల క్రిందట కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ద్వారా దేశానికి చిన్న నష్టం జరిగిందని ఒక ప్రధానమంత్రిగా ఆయన రాజీనామా చేస్తున్నానని అనౌన్స్ చేసి రాజీనామా చేశారు. అది ఒక లీడర్ అంటే. రైల్వే మినిస్టర్లు మన దేశంలో రాజీనామా చేయలేదా? లా మినిస్టర్లు రాజీనామా చేయలేదా? అలాంటిది 75 సంవత్సరాలు వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు బుర్ర పనిచేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రిని మర్చిపోయి మోదీ మీటింగ్కి ఇంత ఆర్గనైజ్ లక్షల మందిని తోలి పోలీసు బందోబస్తుని తిరుపతి నుండి, విజయవాడ నుండి, కర్నూలు నుండి తీసుకెళ్లిపోయి నైతిక బాధ్యత వహించకుండా తప్పు ఎవరిదో అని ఆయన నిందించడం, కొంతమంది స్టూపిడ్ మీడియా వాళ్ళు దాన్ని క్వశ్చన్ వేయడం. ఒక ఇండియా టుడే ఛానల్లో నేను షాక్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు ఎంత అద్భుతంగా వచ్చాడు,
ఎంత అద్భుతంగా నిలబడ్డాడు, ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేస్తున్నాడు. బుద్ధి బుర్ర లేదా అరుణ్ పూరి నీకు? అలాంటి ఛానల్ పెట్టుకునే కంటే అమ్మేశాయి అదానికి చంద్రబాబు నాయుడికి. చేసింది తప్పు ఆయన. ఏ రోజైనా మీరు నీతిని నిజాయితీని చూపించారా? I am strongly condemning Chandrababu Naidu actions that are illegal, unconstitutional, unethical, immoral. He should take responsibility and resign immediately for the innocent deaths of the devotees of Tirupati. When there are lakhs of crores of worth property, thousands of crores income is coming, why they are not spending few lakhs? Why they are not spending few crores for proper protection of the devotees coming from all over the world, not all over India? When will Chandrababu Naidu take responsibility of all his crimes? Immediately he should resign and appoint a BC. Yanamala Ramakrishnan is quite fit to be the next Chief Minister of Andhra Pradesh, and I propose him, and I ask all the members of Legislative Assembly support Yanamal Ramakrishnan. Or for that reason, if Chandrababu wants to appoint his own son or Pavan Kalyan, that is his party, that is his business. But he should not continue one day without resignation, and all the clean media must investigate the irrational actions of Chandrababu Naidu. Wherever the man is, death and destruction of Andhra Pradesh state. And the debt is skyrocketing, unemployment skyrocketing, problems are skyrocketing, and he doesn't even have a time to respond to the questions of the media. Thank you very much. అంతకంటే పెద్ద ఆయన లేడు కదా. యనమల రామకృష్ణుడు అంటే ఒక మంచి ఇమేజ్ ఉన్న లీడరు. ఎన్టీ రామారావు గారితో సమకాలికుడు. అంటే బీసీ కులంలో పుట్టబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.